జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అనమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు గురు భగవానుడు ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం వల్ల మీరు గత కొంతకాలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే కొన్ని చేంజెస్ అయితే మీ ఇంట్లో కావచ్చు, లేదా మీరు కనుక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయితే మీ ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు కొన్ని చేంజెస్ ఆల్రెడీ చేశారు. ఈ చేంజెస్ వల్ల మీకేంటంటే మీకంతా చాలా బాగుంటుంది. మీరు తీసుకున్న డెసిషన్ డామ్ షూర్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. కానీ అతిచారంలో గురుడు వెళ్ళడం వల్ల మీకు గురు భగవానుడు పూర్తిగా అనుకూలం కాదు. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి దైత్య గురువు అయిన శుక్రాచార్యుల వారు కావడం వల్ల అంత అనుకూలుడు కాదు. కానీ ఆయన ఫలితాన్ని ఇస్తాడు. కానీ శుక్రాచార్యుడు ఏంటంటే ఆయన ఫలితాన్ని ఇచ్చేప్పుడు ఇదంతా కూడా తూచి పట్టించుకోవద్దు, ఇదంతా కూడా మీరు నా ఆధీనంలోనే ఉండండి, నేను చెప్పినట్టు చేయండి అని ఆయన మీకు ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ఇండికేషన్స్ మీకు ఎలా వస్తాయి? ఒక రకమైన భయంలోకి వెళ్ళిపోతారు. ఒక రకమైన భయము, భ్రాంతి, అసలు కరెక్ట్గానే డెసిషన్స్ తీసుకున్నామా, కరెక్ట్గానే చేస్తున్నామా, అనవసరంగా సుఖంగా ఉన్న ప్రాణాన్ని అనవసరంగా ఈ మార్పులు చేసి కష్టపెట్టుకుంటున్నామేమో, ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తుంది లోపల. మిమ్మల్ని ఎవరు అంత కేర్ చేయట్లేదేమో అనిపిస్తుంది, అవమానంగా అనిపిస్తుంది లైట్గా. కానీ అదంతా కూడా భ్రాంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బలిచక్రవర్తిని వామనుడు 3 అడుగుల నేల అడిగినప్పుడు అప్పుడు శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చెప్పారు, ఇవ్వద్దు, ఇదంతా విష్ణుమయ అని. కానీ బలిచక్రవర్తి ఇచ్చినప్పుడు ఆయన కమండలంలో కూడా ఇంకా చివరి ప్రయత్నంగా కూడా శుక్రాచార్యుల వారు చేసి కమండలంలో నుంచి చూస్తే అప్పుడు ఆయన గడ్డిపోచతో పడవడం వల్ల అప్పుడే ఆయనకు ఒక కన్ను డ్యామేజ్ కూడా అవుతుంది. కానీ దానివల్ల ఏమైంది? బలిచక్రవర్తికి పాతాళలోక రాజు అయ్యాడు. రాబోయే కల్పంలో ఆయన ఇంద్రభగవానుడు కూడా అవుతాడు. శ్రీమన్నారాయణ సాక్షాత్ అక్కడ కాపలాగా ఉంటున్నాడు. ఇన్ని వరాలను ఆయనకి అందించాడు. అంటే ఇది ఒక మాయ అని, అంటే శుక్రాచార్యుల వారు ఏంటంటే ఈ భయం అలా క్రియేట్ చేస్తారు, దీన్ని మీరు నమ్మద్దు, ఇది అని. ఎందుకంటే ఆయన రిజల్ట్స్ ఇవ్వాలి కాబట్టి. కానీ మీరు ఈ భయానికి, మీ రాష్ట్రాధిపతి కాబట్టి శుక్రాచార్యుల బలం మీకు ఖచ్చితంగా కావాలి. సో మీరేం చేస్తారంటే సెల్ఫ్ ఫోకస్ పెట్టుకోండి. కాస్త మీ మేక్ ఓవర్ గురించి, కాస్త హెయిర్ గురించి కావచ్చు, లేదా
మీ అందం గురించి కాస్త మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ పెట్టండి, అక్కడ శుక్ర భగవానుడు సాటిస్ఫై అవుతారు. దీనివల్ల ఏంటంటే మీరు ఈ భయము భ్రాంతిలోకి వెళ్ళిపోతే ఇక గురు భగవానుడు మీకు హెల్ప్ చేయలేడు. అక్కడ బలిచక్రవర్తి పట్టించుకోలేదు కాబట్టి, ఆయన గురువు అయినా ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉన్నా పట్టించుకోలేదు కాబట్టి విష్ణుమూర్తి ఆశీస్సులను అందుకున్నాడు. పట్టించుకొని ఉంటే అక్కడ ఆయన మాట తప్పినవాడు అయ్యేవాడు. తర్వాత రాబోయే కల్పనలో ఇంద్రుడిగా కూడా అవ్వలేకపోయేవాడు, పాతాళ లోకానికి రాజు అవ్వలేకపోయేవాడు. ఇన్ని ఉంటాయి. ఇప్పుడు అందులో మనము బలిపాడ్యం అని చేసుకుంటాం, దీపావళి ముందు వస్తుంది బలిపాడ్యం. ఆయన అంటే బలిచక్రవర్తి భూగోళం మొత్తం తిరిగి ఆయన వరాన్ని పొందాడు, ఎన్నో వరాల్ని పొందాడు. ఇది తర్వాత మనం మాట్లాడుకుందాం, దీపావళి 5 రోజుల ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు బ్రీఫ్గా చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏ భయము భ్రాంతి ఇదంతా కూడా తూచి అంతే అనుకోండి. ఆటలు అట్టిపండుగానే భావించండి, ఎందుకంటే అవి నిజంగానే ఆటలు అట్టిపళ్ళు. అవి మిమ్మల్ని ఏ రకంగానే ఇంపాక్ట్ చేయలేవు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. ఇది మీకు రాబోయే 6 నెలల్లో మీకు ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడున్న దీనికి చేంజెస్ చేసేసుకుంటారు. ఈ భయానికి దిగిపోతే వద్దులో ఎందుకు వచ్చింది, ఈ చేంజెస్ వద్దు అని అనుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అలా సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. కానీ క్రియేట్ అయినా కూడా మీరు భయపడకండి. ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేట్టు చెప్పాలంటే, అంటే ఈ పురాణం చెప్పింది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. వర్చువల్ రియాలిటీ అని ఉంటుంది. అక్కడ చూస్తే మనం ఇలా కళ్ళకి పెట్టుకుంటే, కళ్ళకి పెట్టుకోవడం కావచ్చు, లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ కొండల్లోంచి మనమే వెళ్తున్నామా, మనమే పడిపోతున్నామా అనిపిస్తుంది. కానీ ఏం లేదు, మనం చక్కగా కులాసాగా ఏసీ రూమ్లో ఒక చైర్లో కూర్చొని ఉంటాము. సో ఇప్పుడు వర్చువల్ రియాలిటీ శుక్ర భగవానుడు ఇస్తున్నాడు మీకు. దీంట్లోకి మీరు లోన్ అవ్వకండి. అది తీసేస్తే ఏముండదు, అంతా బాగానే ఉంటుంది. సో మీరు చాలా కంఫర్టబుల్ చైర్లో ఉన్నారు. ఇది గర్భిణీ స్త్రీలు కొంచెము మీకు వేవరింగ్గా ఉంటుంది. మీరు చాలా వీలైనంత వరకు రామాయణాన్ని పారాయణం చేయడానికి ప్రయత్నించండి. రామాయణం చదవండి, లేదా కనీసం వినండి. మనకి గురువర్యులు ఎంతోమంది రామాయణం గురించి ప్రవచనాలు చేసి ఉన్నారు, పూజ్య గురువర్యులు. వినండి, మీకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. మీరు గర్భిణీలు అయితే కనుక నిజంగా మీరు ఒక బ్లెస్డ్ చైల్డ్ని, బ్లెస్డ్ కిడ్ని అయితే మీరు తీసుకోబోతున్నారు, ఈ భూమి మీదకి తీసుకొస్తున్నారు. మీరు చాలా ఆనందంగా భావించండి. ఎందుకు నేను గర్భిణీ స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే, మీకు కొంచెం వేవరింగ్ ఎక్కువగా ఉంటుంది, మనస్థిమితం ఉండదు, భయపడతారు. ఇది మీరు ఖచ్చితంగా తీసేసేయండి, చాలా స్ట్రాంగ్గా ఉండండి. దానికోసమే నేను రామాయణం చదవమని చెప్తున్నాను. అప్పుడు ఈ భయం, ఈ శంక అంతా పోతుంది. దీనివల్ల ఏంటంటే మీకు ఒక్క విషయం అండి, మీరు గర్భిణీ స్త్రీలు అయితే కనుక మీరు ఒక భగవంతుడు ఆశీస్సులు పొందిన బిడ్డని ఈ భూమి మీదకి తెస్తున్నారు. మీరు చాలా బ్లెస్డ్ అని గుర్తుంచుకోండి. ఇవి ఈ వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అతిచార గురుడు ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తారు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా, లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళు అయితే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి.
ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే, చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైమ్గా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి. అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాలని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.